వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగ్గానే ఉన్నాయని, కానీ కొందరు పోలీస్ శాఖపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర డీజీపీ జితేందర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయాన్ని సందర్శించిన డీజీపీ అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల, డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు నివారించేందుకు పోలీస్ శాఖ గట్టి నిఘా ఏర్పాటు చేసి నిర్మూలిస్తుందన్నారు. రోడ్డు ప్రమాదాలు, క్రైమ్ రేటు తగ్గాయని అన్నారు. సంగారెడ్డి జిల్లా పోలీసులు పనితీరు బాగుందని, శాంతి భద్రతల పరిరక్షణ మా బాధ్యత, రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక చొరవ చూపాలని, గంజాయి సాగు, అక్రమ రవాణా, మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపాలని పోలీసు అధికారులకు సూచించారు. మట్కా, పేకాట ఆనవాళ్లు జిల్లాలో ఉండటానికి వీలు లేదన్నారు. అలవాటు పడిన నేరస్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, 100కి కాల్స్కి త్వరితగతిన స్పందించాలని డీజీపీ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మల్టీ జోన్ 2 ఐజీవి సత్యనారాయణ, జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్, జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. ఓవరాల్ లా అండ్ ఆర్డర్ చాలా బాగా ఉంది. అండ్ కొన్ని ఇష్యూస్ మీద కూడా డిస్కషన్ జరిగింది. 100 డయల్ మీద కూడా డిస్కషన్ జరిగింది. సో 100 డయల్ కూడా లాస్ట్ 1 మంత్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి. మళ్ళీ అందరూ ప్రయత్నం చేస్తున్నారు, ఇంకా ఫాస్ట్ రెస్పాన్స్ చేయాలి. అది కూడా కొంత టైంలో జరుగుతుంది. అందరూ ఆఫీసర్స్ కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఇంకా వేరే విషయాలు లైక్ దిస్ నార్కోటిక్స్ కానీ, తర్వాత ఇది సైబర్ క్రైమ్ మీద, అదర్ ప్రాపర్టీ క్రైమ్ మీద మొత్తం విషయాలు డిస్కషన్ జరిగింది. అండ్ ఆల్రెడీ వీ హ్యావ్ టోల్డ్ క్లియర్లీ, ఇది నార్కోటిక్స్ విషయంలో మన జీరో టాలరెన్స్ ఉండాలి. తర్వాత బేసిక్ పోలీసింగ్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ రావాలి. సిటిజన్ షుడ్ బి హ్యాపీ. దానికోసం ఇది ఆల్రెడీ డిస్కషన్లో క్లారిటీ వచ్చింది that all the officers which visit the police stations, they will review the functioning of the police station. Annual inspections చేస్తారు. తర్వాత సీనియర్ ఆఫీసర్స్ కూడా ఇన్స్పెక్షన్స్కి వస్తారు. దాంతో డెఫినెట్లీ పోలీసింగ్ ఇంప్రూవ్ అవుతుంది. మన రోడ్ సేఫ్టీలో కూడా చూస్తే ఆల్ ఆఫీసర్స్ హ్యావ్ అండర్స్టూడ్ దట్ కొన్ని జంక్షన్స్ ఇంప్రూవ్ చేస్తే, బస్ స్టాప్స్ కూడా కరెక్ట్ ప్లేస్లో ఉండాలి. తర్వాత ఆటో స్టాండ్స్ కూడా కరెక్ట్ ప్లేస్లో ఉంటే డెఫినెట్గా మూమెంట్ విల్ బి స్మూత్ అండ్ ఇన్కన్వీనియన్స్ టు ద పీపుల్ విల్ బి లెస్. ఇది డెఫినెట్లీ వెరీ హెవీ ట్రాఫిక్ ఉంటుంది రోడ్ మీద. సో హెవీ ట్రాఫిక్ మేనేజ్ చేయాలి. మీన్స్ రోడ్ ఇంజనీరింగ్ కంపల్సరీగా చేయాలి. సో ఆల్రెడీ ఆల్ ఆఫీసర్స్ ఆర్ హ్యావింగ్ ఇంటరాక్షన్ విత్ ది వేరియస్ స్టేక్ హోల్డర్ ఏజెన్సీస్. స్టేక్ హోల్డర్ ఏజెన్సీతో మాట్లాడి లైక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్, అట్లాంటి నేషనల్ హైవే డిపార్ట్మెంట్ అందరితో డిస్కషన్ చేసి కంపల్సరీగా రోడ్ సేఫ్టీ కూడా ఇంప్రూవ్ చేస్తారు. ఓవరాల్ చూస్తే పోలీస్ ఫంక్షనింగ్ బాగా ఉంది. అండ్ ఆల్రెడీ ఆల్ ఆఫీసర్స్ హ్యావ్ ప్రామిస్ మళ్ళీ మన ఇంప్రూవ్మెంట్ చేస్తాము అండ్ సిటిజన్ సాటిస్ఫాక్షన్ వరకు తీసుకువస్తాము. థ్యాంక్ యూ. రీజన్స్ నేను చెప్పలేను. ఫర్ వేరియస్ రీజన్స్ ఐ డోంట్ వాంట్ టు స్పెల్ బికాజ్ ఇట్ మే నాట్ బి అప్రోప్రియేట్ ఆన్ మై బిహాఫ్ టు టాక్ లైక్ దిస్. బట్ డెఫినెట్లీ క్రైమ్ రేట్ హ్యాస్ నాట్ ఇంక్రీజ్. లైక్ చాలామంది చెప్పారు సిటీలో మర్డర్స్ ఎక్కువ అయిపోయినాయి. ఎట్లా అయిపోయినాయి? లాస్ట్ ఇయర్ కూడా 48 అయినాయి, ఇప్పుడు కూడా 48 అయినాయి. సో ఎట్లా ఇంక్రీజ్ అయింది? ఏం లేదు, జరగలేదు. Only some people who want to blame the police and other agencies, they are saying it. అట్లాంటి ఏమీ లేదు. క్రైమ్ పెరగలేదు, నేను క్లియర్గా చెప్తున్నాను. అండ్ వేర్ ఎవర్ సమ్ క్రైమ్ హ్యాస్ హ్యాపెండ్, డిటెక్షన్ హ్యాస్ ఆల్సో టేకెన్ ప్లేస్. మన అక్యూజ్డ్కి పట్టుకొని వీ హ్యావ్ ప్రొడ్యూస్డ్